రండి అన్నయ్య గారు. బావగారు ఎక్కడమ్మా? నగలు తీసుకురావడానికి వెళ్ళారు. ఓహో, డైమండ్ నెక్లెస్ అయి ఉంటది. కరెక్ట్ కరెక్ట్. నువ్వు కనపడ్డప్పుడల్లా నేను ఎరిపప్పని చేశాను కదా, ఇప్పుడు నేను అడిగిస్తాను చూడు విలేజ్ స్ట్రోక్, అల్లం నీళ్లు కావాలి. బాబు, పెద్ద చిన్న గౌరవం ఉండాలి. అతిథి దేవో భవ అన్నారు. లేగో పెద్దవాళ్ళు కూర్చుంటారు. కూర్చున్నానుగా. నేను ఓ ముసలోళ్ళ కూర్చో అయితే. ఏంటి బాబు సెటిల్ అయిపోయా? అది మంచులు తెచ్చిపెట్టు. నువ్వే ఏంటి మా కబుర్లు? రే పెద్ద నీ కొంచెం సీట్ ఖాళీ చేశారు, కూర్చోరా. ఇదేంటయ్యా ఇంటికి పెద్దలను పట్టుకుని మంచినీళ్ళు తెమ్మడం ఏమైనా బాగుందా? ఎవరు కవయా, రోడ్డు మీద జాతర చూసేవాడు మెడలో ఏనుగు దండేసినట్టు క్యాంటీన్ నడుపుకునేవాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలుడు అయ్యాడు. మంచినీళ్ళు అందించడం, కాఫీలు కలిపించడం అడికి అలవాటే. బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్, తీసుకోండి. వాడి కళ్ళంపడి నీళ్లు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావేంటి నాన్న నీళ్లు? ఆనంద బాష్పాలన్నా, నాకు స్ట్రోక్ ఇచ్చా కదా, ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను. కళ్ళం నీళ్ళు కాదు, బ్లడ్ రావాలి. ఎవరికి? నీకే బెదరు. గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు. నీకు సలగదిలే టైం వచ్చేసింది. టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది. కొచ్చినే లేదు. కాన్సంట్రేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటి గురువు గారు, వీడేనా డైమండ్? వీడు తిండి పోటీలకు తప్ప ఇంకా దేనికి పనికిరాడు. వీడికి విస్తర లేపటం తప్ప లెగ్గు లేవదు. నీకు వయసుతో పాటు మైండ్ కూడా పోయింది. తిండి కలవాడే కండ కలవాడు కదా బెదరు. వీడికి దమ్ముంటే నాలా కాలెత్తి కిక్కొట్టమనరా? ఇది ఆగాలంటే అరగంట పడుతుంది. చూసావా తమ్ముడు, అతను నోటు తులుసు ఊరుకుంటే ఎలాగయ్యా? మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడికి తెలియాలి. అవును తమ్ముడు, ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే, అతను తల దించుకోవాల్సిందే. ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది. ఆవేశం తెచ్చుకో, రెచ్చిపో, కిక్ పవర్ చూపించో. వీళ్ళకి ఎమోషన్ ఎక్కువ, ఫ్రీ మోషన్ తక్కువ. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా? నేను ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ ఛార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు అసలు. ఇదిగో, ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్ ఎంటర్. నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీవి ఒక బట్టలే, ఇది జీన్స్ డ్రెస్ అమ్మా, అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా, ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తానో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు మట్టలు చేస్తున్నారు?
ఇదిగో, నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిసిపోవాలి. యాండా మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయ్యం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది, ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిని ముంచడానికి వచ్చావురా నువ్వు? మా బావ బ్రతుకు బస్ స్టాండ్ రాలేదు నువ్వు? నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఇదిగో, ఇదిగో, ఇదిగో. ఇదిగో, ఏమయ్యా, ఇది ఒతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతవగోచి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్, జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దరు నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. బాస్ ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్. డాన్ గా కంటే బేరర్ గానే బాగున్నారు. ఏంటోరా నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కోబాయ్ దాకా ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోద్దిరా. ఇంకా రెచ్చిపోండి. ఓకే కమిన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుద్దా? గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చే నిప్పుల మీద నీళ్లు పోసావు. ఎందుకు వచ్చా? జ్యూస్ తెచ్చా. నేను ఆర్డర్ ఇవ్వలేదే. కాంప్లిమెంటరీ సార్, స్టామినా పెరుగుద్ది, తాగండి. ఇంకేం తాగి సాగమంట? ఆడ పెట్టావు. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు సార్ వైద్య బాయ్ మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా? లే, నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎడుకొచ్చి దిగా. ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు? మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా, అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది. షష్టి పూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే కనిపిస్తున్నారా నీకు? పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తోంది. నీ తల్లి, మేము వచ్చింది హనీమూన్ కి బే. హనీమూన్ కా? ఒక్క క్షణం. ఇలాంటి హారిబుల్ న్యూస్లు సడన్ గా చెప్పొద్దు మేడం. ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా. నువ్వు ఆవేశపడకమ్మి. రై, నువ్వు పోతావా? దీని చేతిలో పోతావా? వద్దు, నేనే పోతాను. వరదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా? దొరికేసింది పిల్ల, దొరికేసింది. మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు. దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు, మనం లేపేయాల్సిన పిల్ల. నీకు దొరికిందా? అవును బాస్. ఎక్కడ? 903లో. ఈజిప్ట్ మమ్మీ రిటర్న్స్. ఎవడ్రా నువ్వు? రూమ్ బాయ్ సార్. రూమ్ బాయ్ అయితే లైఫ్ బాయ్ అయితే ఎందుకు వచ్చావు? కమన్ చెప్పు చెప్పు చెప్పు. ఆ క్యాండిడేట్ జగన్మోహిని గెటప్ లో చూసి లాక్ కొట్టానంటే హెడ్ లైట్ పగిలిపోతుంది. క్యాండిడేట్ ఎవర్రా? ఈమె మా ఓనర్. సారీ, మై వైఫ్, నా డ్రీమ్ గర్ల్. ఏమి జీవిత అనిత కరెక్ట్ చెప్పానా? వీడు మీ మొగుడా? ఒరేయ్, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను లేపుకొచ్చాను అనుకుంటున్నావా? అయ్యో పీచు. పోనీలే డార్లింగ్, ఫేషియల్ లో ఉండేసరికి ఒరిజినల్ గ్లామర్ ఊహించలేకపోయాడు. తుడిచి చూపిస్తే తెలుస్తుంది నా అసలందం. టైర్ బరెస్ట్ అయినట్టుగా మళ్ళీ ఎందుకు వచ్చావురా? మీ ఓనర్ ని చూసి, సారీ మీ వైఫ్ ని చూసి సూపర్ గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చిలకలా ఉన్నా మీకు ఈ ఎలగడ ఎక్కడ దొరికాడు మేడం? నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు. వేరేలా ఉండు. గెటా రేయ్, అది అక్కడ పెట్టు. ఒరేయ్ ఊరుకో. అబ్బా, ఏంట్రా ఇది? ఇది వీడియో గేమ్ తాతయ్య. అంటే ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయి తాతయ్య. Come on, come on, yes, come on, come on, yes, yes, come on, come on, yes, shit, yes, come on, come on, come on, yes, yes, come on, come on, come on, come on, yes, shit, come on, come on, come on, come on, come on. ఇది ఇందులో పెడితే బొమ్మలు వస్తాయన్నమాట. అత్తయ్య వాయిస్ లాగా ఉంది. మళ్ళీ నాన్న ఏదో రండి రండి. బాగా కనపడ్డాయి. రే టింకు, ఏమైందిరా? ఏమిట్రా ఇది? తాతయ్యకి ఏమైందిరా? తాతయ్య వద్దన్నా, ఆ కరెంట్ ఫ్లగ్ లో ఏలు పెట్టాడు. బావగారు, లాభం లేదు. మామగారిని చూసుకోవడానికి ఒక మనిషిని పెట్టాల్సిందే. ఇంకో మనిషి ఎందుకు దండగా? పని పాట లేకుండా నేనున్నా కదా, నేను చూసుకుంటాను. నువ్వు చూడబట్టే నాన్నగారు ఇలా తయారైంది. ముందు ఆయన్ని రూమ్ లోకి చేర్చండి. పట్టండి రా. జాగ్రత్తగా